దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి భారతదేశము, అదే విధముగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నానండి. దేవుడు మరి మహాకృపను బట్టి నేను ఈరోజు సజీవులుగా ఉన్నాను అంటే, క్షేమముగా ఉన్నానంటే అది దేవుని యొక్క మహాకృపను నేను తెలియజేస్తున్నాను. దేవుని నామములోని నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని నేను తలంచి ఉన్నానండి. దయచేసి గమనించండి. నేను కుటుంబ ప్రార్థన ఆరాధనకు బయలుదేరుతున్నప్పుడు నేను నా బైక్ మీద నేను వెళ్తున్నప్పుడు ఎదర నాకు ఒక బైక్ వచ్చి, నేను రైట్ రూట్లో ఉన్నా కానీ రాంగ్ రూట్లో వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం వల్ల ఆ బైక్ మీద నుంచి 10 అడుగులు దూరం సింది పడిపోయానండి. నడి రోడ్డు మీద పడిపోయాను. హైవే రోడ్డు అనమాట. నేను పడిపోయింది. కనీసం ఒక లారీ కానీ, బస్సు కానీ, కారు కానీ ఏమీ రాలేదు ఆ సమయంలోని. మళ్ళా నాకు నేనే కొద్ది సమయానికి లేచి దరికొచ్చి కూర్చున్నాక లారీలు, బస్సులు, కార్లు తిరగటం మొదలుపడాయి. కనుక దేవుని నామములో నాకు ఏ కీడు రాకుండా కాపాడాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆనాడు పరిశుద్ధ గ్రంథములో తెలియజేసిన రీతిగా, యోబు గ్రంథములో తెలియజేసినట్టుగా, యోబు గ్రంథములోని దేవుని దగ్గరికి సాతాను అపవాది వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉండేదానని ఆ దేవునికి తెలియజేసినప్పుడు నా భక్తుడు భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క యోబు సంగతిని ఎరిగావంటే, ఓ ఊరికే కాదు, ఆయన చుట్టూ నీవు యొక్క కంచేసి ఉంచావు కనుక అందుకని ఆయన క్షేమముగా అంతగా ఆశీర్వదించబడ్డాడు అని చెప్పి తెలియజేసింది. ఆ టైంలోని దేవుని నామములోని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అంటే అది పర్మిషన్ తీసుకోవటానికి వెళ్ళింది. అలాగనే నన్ను కూడా దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని చిన్న గాయాలు, ఈ చెయ్యి కొద్దిగా డ్యామేజ్ అయిందంటే, ఈ ఏలు విరిగిపోయిందంటే, దేవుడి నామములోని క్షేమముగా ఉన్నాను నేను. నాకు స్వల్పమైనటువంటి గాయాలతోనే దేవుడు నన్ను రక్షించాడు. కనుక దేవుని నామములో నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మా 3 పరిచర్యల కొరకు, సంఘ బిడ్డల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభునామములో మనవి చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను.